ಹೌದು ಕರ್ತನೆ, ನಮ್ಮೆಲ್ಲರಿಗಾಗಿ, ಸರ್ವಲೋಕದ ಕಲ್ಯಾಣಕ್ಕಾಗಿ, ಬಿಡುಗಡೆಗಾಗಿ, ರಕ್ಷಣೆಗಾಗಿ ನಿಮ್ಮನ್ನು ನೀವೇ ಕಲವರಿ ಶಿಲುಬೆಗೆ ಬಲಿಯಾಗವಾಗಿ ಅರ್ಪಿಸಿಕೊಂಡಂತ ದೇವರು, ತಂದೆ, ಅಪ್ಪ, ಮಗ, ಪವಿತ್ರಾತ್ಮನಾಗಿರುವ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ ಕರ್ತನೆ. ಪರಿಶುದ್ಧನಾಗಿರುವ ದೇವರು, ನಿತ್ಯವೂ ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನು ಪರಿಶುದ್ಧನೆಂದು ದೇವದೂತರ ಸಂಗಡ, ಇಡೀ ಮಾನವ ಕುಲದ ಸಂಗಡ ಮಹಿಮೆ ಹೊಂದುತ್ತಿರುವಂತ ನಮ್ಮ ತಂದೆಯೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ರಾಜಾಧಿರಾಜನೇ, ಎಲ್ಲ ಒಳ್ಳೆಯ ವರದಾನಗಳಿಗೆ ಕಾರಣಭೂತನಾಗಿರುವ ನಮ್ಮ ಯೇಸು ಕ್ರಿಸ್ತರೇ, ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರುವುದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಹಾಡುಗಳ ಮೂಲಕ, ಸಾಕ್ಷಿಗಳ ಮೂಲಕ, ಆರಾಧನೆ ಮೂಲಕ, ಈಗ ತಾನೇ ಕರ್ತನ ಭೋಜನದ ಮೂಲಕ ಅಪ್ಪ ನೀವು ಮಹಿಮೆ ಹೊಂದಿದ್ದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಸ್ತೋತ್ರ ತಂದೆ. ಈಗ ಅಮೂಲ್ಯವಾದ ನಿಮ್ಮ ಮಾತುಗಳು, ಜೀವಾಹಾರದ ಮಾತುಗಳನ್ನು ಅಪ್ಪ ನೀವು ನಮಗೆ ಹಂಚುತ್ತಿರುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವ ಎಲ್ಲ ನಿನ್ನ ಮಕ್ಕಳು ಈ ಇಬ್ಬನಿಯ ಕತ್ತಿಯಿಂದ ಕರ್ತನೆ ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ವಾಕ್ಯಗಳನ್ನು ತಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಅಪ್ಪ ಸ್ವೀಕರಿಸಿ, ವಾಕ್ಯಗಳ ಮೇಲೆ ಅವರಪ್ಪ ನಡೆಯುವ ಹಾಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಯಾವ ಯಾವ ಅಕ್ಷರಗಳಿವೆಯೋ ಅವರವರ ಅಕ್ಷರಗಳಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ನಿಮ್ಮ ಮಾತುಗಳಿಂದ ಅವರನ್ನು ಆಧರಿಸಿ, ಬಲಪಡಿಸಿ, ಧೈರ್ಯಪಡಿಸಿ, ಸರಿಪಡಿಸಿ ನೀವೇ ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕಂತೇಳಿ ವಾಕ್ಯವನ್ನು ಹಂಚುವ ನನ್ನನ್ನು ತಂದೆ ನಿನ್ನ ತೊಳೆದು ಶುದ್ಧೀಕರಿಸಿ, ನನಗಿರುವಂಥ ತಂದೆಪ್ಪ ಎಲ್ಲ ಬಲಹೀನತೆ ತೆಗೆದು ಹಾಕಿ ನೀವೇ ಬಲವಾಗಿ ನಿಮ್ಮ ವಾಕ್ಯದ ಬಲದಿಂದ ನನ್ನನ್ನು ಅಭಿಷೇಕಿಸಿ ನನ್ನನ್ನು ತಂದೆ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಬೇಕಂತೇಳಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಮುದ್ದಾದ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದೆ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಆಮೇನ್ ಆಮೇನ್. ಗಟ್ಟಿಯಾಗಿ ಚಪ್ಪಾಳೆ ಹೊಡಿಬೇಕು. ಹೊಡೆದ್ರೆ ಚಪ್ಪಾಳೆ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మట్టల ఆదివారం యొక్క శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు ఏం ఆదివారం? మట్టల ఆదివారం. బా భలే ఉంది ఇది. ఇది దేనికి సూచన తెలుసా? ఇది ఈత మట్ట, లేకుంటే ఖర్జూరపు మట్ట. ఇది దేనికి సూచన తెలుసా మీకు? సూచన ఇది. ఆడున్నాయి కొన్ని. దీన్ని ఎంతమంది ఇష్టపడతారు? దీన్ని ఎంతమంది ఇష్టపడతారు? కొంతమంది ఎత్తి దించి. ఇది మీకు కూడా తెలుసా? బల్లీస్ కంటే డేంజర్ ఇది. దీనికి అన్నీ ముండ్లే ఉంటాయి. బల్లి చేతి ఒకసారి పొడుస్తుంది, ఇది పొడుచుకుంటా పోతే అన్ని ముండ్లే. దీని తంటాకి ఎవరు రారు. ఇది అయినా ఎవరి తంటాకి వచ్చింది అనుకోండి వాళ్ళు బతుకురు. అయితే ఇది ఇంకోటి ఏం తెలుసా? పరిశుద్ధతకు, పవిత్రతకు, రెండవది అభివృద్ధికి. దీన్ని మీరు చూడండి, కొన్నిసార్లు చేన్లలో కాలుస్తారు. ఈ తాటి సీజన్ అయిపోయిన తర్వాత, ఈతకాయల సీజన్ అయిపోయిన తర్వాత ఆ చెట్లకు అగ్గిపెట్టి కాలుస్తారు. కాలిసినాక మళ్ళీ అది మొదల్లో నుంచి చిగురుకొని వస్తుంది. అది చిగురుకొని ఆ చేను అంత నిండుకుంటుంది. అది అంత మొండి. ఇది ఏమిది? అంత మొండి. ఈ మొండి చెట్టుని దేవుడు చాలా ఇష్టపడ్డాడు. దీని మీద ఆయన నడిచాడు. అంటే దేవుడు ఆశీర్వాదాల మీద నడిచేవాడు. మనము ఆశీర్వాదాల కొరకు పరిగెత్తాం చాలామంది. దేవా ఆశీర్వదించు. అయితే యేసు ప్రభువు అన్నాడు, ఆశీర్వాదాల మీద నడిచే దేవుడు మన దేవుడు. మరి ఈ ఆశీర్వాదాల మీద ఇంకొక వ్యక్తి నడిచాడు. వ్యక్తి కాదు, అది ప్రాణి. ఏమది? గాడిద. ఏమది? అంటే గాడిదకు ఉండే ధన్యత మీకు లేదు, గాడిదకు ఉండే విలువ మీకు లేదు. అయితే ఆ గాడిద ఎందుకు నడిచింది తెలుసా? ఆ గాడిద మీద యేసు ప్రభు ఉన్నందుకు. యేసు ప్రభు లేకుంటే ఆ గాడిదని ఎవడు లెక్క చేయడు. ఈరోజు చాలా గాడిదలు ఉంటాయి. ఎట్లా గాడిదలు అంటే
పాన్ పరాకులు తినే గాడిదలు, పేపర్లు తినే గాడిదలు. నేను చిన్నప్పుడు చూస్తుండే, ఇప్పుడు కనపడుతా సరిగా. ఈ సినిమా వాల్ పోస్టులు వాడు అంటించిపోయినాక మరుసటి రోజు గాడిద వచ్చి ఆ వాల్ పోస్టులు పీక్కొని తింటుండే. అది తినేది ఏం తెలుసా? పేపర్ని కాదు, దాని వెనకలో ఉండే గమ్ముని, మైదాపిండిని. ఈరోజు చాలామంది గమ్మును తినరు, పేపర్లు తింటారు. ఏం తింటారు? పేపర్లు తింటారు చాలామంది. అయితే దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఈత చెట్టు లేకుంటే అంజూరపు ఖర్జూరపు చెట్టు లాగా మీ జీవితాలు మువ్వ వేయబడును గాక. ఆమేన్. నిద్రపోయే వాళ్ళు గట్టి చెప్పండి కొట్టండి. నిద్ర పోకుండా పోతున్న వాళ్ళు చెప్పండి కొట్టండి. నిద్ర పోకుండా ఉండాలి చెప్పండి కొట్టండి. చాలా హుషారున్నారు మీరు. బాబా బాబా బాబా. హల్లెలూయా. సరే, మట్టల ఆదివారం ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు? ప్రతి సంవత్సరం చెప్పకూడదు మట్టల ఆదివారం గురించి. మట్టల ఆదివారం ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు? ಗರಿಗಳ ಭಾನುವಾರ. ಏನು ಭಾನುವಾರ? ಗರಿಗಳ ಭಾನುವಾರ. ಯಾವತ್ತು ಮಾಡಿದ್ದಾರೆ, ಯಾಕೆ ಮಾಡಿದ್ದಾರೆ? What is the reason to celebrate this Palm Sunday? And who celebrated this Palm Sunday and when they celebrated this Palm Sunday? ఎప్పుడు ఈ పండుగను ఆచరించారు వాళ్ళు? ఎలాగ ఆచరించారు, ఎందుకు ఆచరించారు, ఎవరికి ఆచరించారు? బిఫోర్ ద పాస్ ఓవర్. ఎస్. అయితే ఎలాగ ఆచరించారు తెలుసా మీకు? సంతోషముతో, ఆర్భాటముతో. పాట పాడారు వాళ్ళు. ఏం పాట? హోసానా 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 ఇన్ ద హైయర్, హోసానా 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 ఇన్ ద higher. Lord, we lift up your name with a heart full of praise. With Lord my God, Hosanna in the higher. చూడండి, వాళ్ళు ఏమో తెలుసా? అయ్యా నువ్వు హోసన్నా అంటే తెలుసా? మమ్మల్ని రక్షించు వాడవు. హోసన్నా అంటే అర్థమేమి? మమ్మల్ని రక్షించు రాజువి. ఆయన రాజు, ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన వాడు. ఆయనను వారు పాడి పొగిడి ఆర్భాటముతో కేకలు వేశారు. అంతేకాదు ఆయన రాజుగా గుర్తించారు. వాళ్ళు ఎలా గుర్తించారు? రాజుగా గుర్తించారు. రాజుగా గుర్తించి ఆ రాజుకి పాట పాడారు. తెలుగు పాట కదా, హోసన్నా జయమే హోసన్నా. యేసు రాజు రాజుల రాజై. చూడండి, యేసు ప్రభు రాజులకు రాజై రాబోతున్నాడని ఆయన ఇంకా రాకముందే చాలామంది చూడండి ఈ భూలోకంలో పుట్టిన తర్వాత దేవుళ్ళు అయ్యారు. మీకు తెలుసో తెలియదు? చాలామంది ఈ లోకంలో ఎవరిని తీసుకున్న దేవుడు దేవత అనే పడేవారు వారు పుట్టిన తర్వాత లేక పుట్టకుండా దేవుళ్ళు అయ్యారు. కొంతమంది పుట్టలేదు, ఊరికే కథలు. అయితే యేసు ప్రభు అంట ఆయన దేవుడుగా భూలోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడైనా? దేవుడిగా. మరి అంతేకాదు, చాలామంది రాజులు పుట్టిన తర్వాత పెద్దవాళ్ళై శిక్షణ పొంది తరబేతి పొంది రాజులయ్యారు. అది యేసు ప్రభు పుట్టినప్పుడే రాజు, పుట్టక ముందే రాజు. అందుకే ఆయన ఏమన్నాడు దూతలు? ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గాన ప్రతి గానములు చేయబడుచు. ఆయన రాజులకు రాజు. మనం ఎవరు తెలుసా? రాజు పిల్లలం. చెప్పండి, ఎవరు మీరు? ఎవరు పిల్లలు మీరు? ఏ రాజు? బస్ స్టాండ్ రాజు, ఏం రాజు? బస్ స్టాండ్ రాజు, పిట్ ప్యాకెట్ రాజు, క్లబ్ రాజు, రోడ్ రాజు. కొంతమంది రాజులు చాలామంది ఉంటారు.
ఆ రాజు పిల్లలు కాదు మనం. మనం రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అలా సైన్యములకు అధిపతి అయిన యేసు క్రీస్తు పిల్లలం అని చెప్పుకునే కొంతమంది సిగ్గు. మీరు యేసుప్రభుని నమ్ముకున్నారంటే లేదు చర్చికి పోతాం. మీరు యేసుప్రభుని నమ్ముకున్నారని వాళ్ళు మీరేమంటారు? కొంతమంది లేదు ఊరికి చర్చికి పోతామంటే కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే మా పాపకు బాగుండలేదు, బాగా అవుతుందని చర్చికి పోతున్నామని కొంతమంది. అయితే ఇక్కడ కూడా చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఆయన పాడుతున్నారు, పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఘనపరిచి కొనియాడుతున్నారు. అయితే ఈ మట్టల ఆదివారం గురించి 4 సువార్తల్లో రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 దాకా, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 11 దాకా, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 44 దాకా, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 దాకా. అయితే ఇప్పుడు నేను పైనున్న 3 సువార్తలకు చెప్పను, కానీ యోహాను సువార్తలో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ద బుక్ ఆఫ్ జాన్, యేసు ప్రభు పస్కా పండుగ సమయంలో కొన్ని సువార్తల్లో ఒక సువార్త ఏముంటుందంటే, ఇదిగో నువ్వేమైనా అద్భుతాలు చేయాలంటే యెరూషలేముకు పోయి అక్కడ చెయ్యి, ఇక్కడ రహస్యంగా ఎందుకు చేస్తావన్నప్పుడు బైబిల్ అంటుంది ఆయన రహస్యముగా ఆ పండుగకు వచ్చానని. అది యోహాను సువార్తలో వేరుగానే ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం చదువుకుందాం. ఫస్ట్ వచ్చినాం. చూడండి, యేసు ప్రభు గలిలయ నుండి యెరూషలేముకు రావాలని 6 రోజుల ముందుగానే బేతేనికి వచ్చాడు. ఎన్ని రోజుల ముందు వచ్చాడు అంటే, పునరుత్థాన పండగ లేక యేసు ప్రభు శిలువ పండుగకు ముందు 6 రోజులు లెక్కేసుకుంటే ఆదివారం వస్తుంది. ఈ ఆదివారం యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయములో ఒక పండుగ చేయడానికి రాబోతున్నాడు. ఆ పండుగ పేరు ఏం తెలుసా? పస్కా. అందుకు చెప్పండి, పస్కా. పస్కా పండగకి మట్టల ఆదివారానికి ఏమి సంబంధం? నాకు అనిపిస్తుంది దీన్ని చదివే ఈరోజు చాలామంది కొన్ని పండుగలు కాపీ కొట్టి ఆ పండుగలు చేసుకుంటున్నారు. దేవరకు ముందు ఏం చేస్తారు? గొర్రెని ఏం చేస్తారు? గొర్రెని చెప్పండి అమ్మా. పూలదండేసి దాన్ని పట్టుకొని, ఇంకొంతమంది బట్టలు పరుస్తారు, చూసినారా మీరు? దేవర చేసేటప్పుడు బట్టలు పరిచి, అది ఈ దేవరికి ఆ దేవరికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ దేవరలో తాగినోడు తప్పుడు కొట్టి తాగినోడు పైలోకి దేవత వస్తుంది, దేవుడు వస్తాడు. అర్థమైందని చెప్పేది? ఈ లోక సంబంధమైన దేవర్లకి ఈ యెరూషలేములో జరుగుతున్నటువంటి ఈ దేవరికి చాలా వ్యత్యాసం ఉంది. ఈడేమో ఎవరికి తెలియదు బలిగా అర్పించబోడబోయే ఆ బలి పశువు ఎవరని. అది ఈడు చూడండి, కొన్ని బలి పశువులు ఉంటాయి. కొన్ని ఫస్టే దేవరికి ఒక దున్నపోతే లేకుంటే దేన్నో గూడి నిడుస్తారు. అదేం చేస్తుంది? అన్ని పొలాల్లో పడి, ఊర్లో పడి అన్ని గబ్బులు లేపుతుంది. పొడిస్తే కేసు లేదు, సంపదే కేసు లేదు. తర్వాత కొన్ని మేకపోతుల్ని లేకుంటే కొన్ని గొర్రెల్ని, కొన్ని కోళ్ళను తీసుకుపోయి దేవలు చేస్తారు. దేవలు చేసిన తర్వాత ఆ దేవర్ని చేసినోడే తింటాడు, దేవర్ని చేసినోడే వండుకొని తింటాడు. అయితే ఈడ వేరుంది. బలిగా అర్పించబడిన ఆ గొర్రె పిల్ల బలి అర్పించబడికి ముందే ఒక రొట్టెను ద్రాక్ష తీసుకొని, ఇది నా దేహం, ఇది నా రక్తం, మీరు తినండి అని ఆయన ఇస్తూ ఉన్నాడు. చూడండి వ్యత్యాసం. లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలకి యేసు ప్రభువుకు ఉన్నటువంటి వ్యత్యాసం. లోకంలో జరిగే ఏమంటారు? దేవర్లు
కుంభాలు చేశారు కొంతమంది, బాగా తప్పిళ్ళు కొట్టి డ్రమ్ములు కొట్టి ఊరేగింపులు చేసి లాస్ట్కి బలి ఇచ్చేటప్పుడు నరికి పడేస్తారు. అయితే ఇక్కడ యేసు ప్రభుని వాళ్ళు ఊరేగిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఏం పాటలు? హోసన్నా హోసన్నా అని. కరెక్ట్గా 6 రోజుల తర్వాత, కరెక్ట్ ఎన్ని రోజుల తర్వాత? 6 రోజుల తర్వాత వాళ్ళు ఏమన్నా, సిలువకు వేయండి, సిలువకు వేయండి, ఈయన మాకు హోసన్నా కాదు, ఈయన మాకు హోసన్నా కాదు, మాకు ఈయనొద్దు అని చాలామంది యేసుని ధిక్కరించి యేసుని తిరస్కరించారు. అయితే యేసు తను తీసుకున్న తీర్మానం చాలా గొప్పది. పస్కా పండగలో ఆయన తన్ను తానే యావత్తు ప్రపంచానికి, మొదట యూదులకు, తర్వాత అన్యజనులైన మనందరి కొరకు ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు. అందుకనే ఇదే యోహాన్ అంటాడు, యేసు ప్రభు వస్తున్నప్పుడు బాప్తిసం తీసుకోవడానికి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, రేపు నీ కొరకు నా కొరకు పస్కా పశువుగా లేక పస్కా గొర్రెపిల్లగా బలి అర్పించబడబోతున్నటువంటి ఇతనే యేసు. చూడండి, ఆ యేసుని చూసిన తర్వాత పరలోకం నుండి ఒక వార్త వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. పరలోకం తండ్రి ఆనందించడమే కాదు, ఇక్కడ భూలోకంలో ఇప్పుడు వీరు ఆనందిస్తున్నారు. ఆయన్ని ఊరేగిస్తూ, ఆయనతో పాడుతూ, ఆయన గణపరుస్తూ వారందరూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, తమ బట్టలు విప్పి ఆయనకు ముందు పరిచారు. అయితే పరిచయం ముందు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా చూసుకుందామంట. ఇప్పుడు చదవండి తొందరగా. చూడండి, అక్కడ వారు ఆయనకు, ఈ అధ్యాయంలో 2 విందులు ఉంటాయి. ఈ అధ్యాయంలో 2 విందులు ఉంటాయి. లాజరు చనిపోయి లేచిన దానికి సంతోషంగా ఒక విందు అయితే, తర్వాత యేసు ప్రభు వారే శిష్యులను పిలిచి వారి కాళ్ళు కడిగి మరొక విందు ఉంటుంది. అది యేసు ప్రభు తన్ను తాను వాళ్ళకు విందుగా ఇచ్చుకున్నటువంటి ఆ యొక్క విందు. ఈ విందులో యేసు ప్రభు వారి దగ్గరికి చదువుకుందామట. తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగించనయ్యున్న ఇస్కరేతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేరములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయుండి, ఒకడు దొంగయుండి. ఇక్కడ ఏమైంది అర్థం తెలుసా? ఈ యొక్క మట్టల ఆదివారానికి ముందు రోజు ఆమె యేసు ప్రభుని ఏం చేసిందంట? అత్తరుతో ఘనపరిచింది, యేసు ప్రభుని కొనియాడింది. ఆ ఇల్లంతా సువాసన, మంచి వాసన వచ్చేటట్టు చేసింది. యేసు ఉన్నాడనే పదం బయటికి, ఆ వాసన పోతుంటే, మరి కొన్నిసార్లు చూడండి, కొంతమంది ప్రత్యేక మా లిఫ్ట్లో ఎవరైనా పోయిన తర్వాత ఈ వ్యక్తి పోయినాడు అని చెప్పగలం మేము ఈజీగా. 1 మా దెబోరా, 2 నేను, 3ది మా పైన ఉండేవాడు బాను. మేము 3 పోయినాక ఈజీ చెప్తారు, ఇప్పుడే వీళ్ళు పోయినారు. ఎందుకు తెలుసా? మేము వేసుకునే పర్ఫ్యూమ్ వాసనే వేరే ఉంటుంది. 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ యేసుతో ఉన్నందుకు లాజర్కి ఒకటేదో బహుమానం దొరకపోతుంది, చూద్దామంట. చూడండి, ఇప్పుడు జరిగేదేమో మట్టలాదరం జరగబోతుంది. అది యేసు ప్రభు ముందు చెప్తున్నాడు, ఇదిగో ఈమె నా యొక్క పస్కా పండుగను గూర్చి లేక నా సమాధిని గూర్చి ఆమె చేయబోతున్న కార్యాన్ని ఆమెను చేయనివ్వండి. ఈరోజు చాలామంది తెలుసా, ఎవరైనా దేవుణ్ణి గణపరిస్తే, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ఏమంటారు సన్మానించి, దేవుణ్ణి గణపరిస్తే, ఎందుకప్పా నాకు కొన్నిసార్లు క్రిస్మస్ అప్పుడు నేను అమ్మకి ఒక్కోసారి చెప్తున్నాను, కొంతమందికి మనసు ఉంటుంది ఇచ్చేకి, పక్కలో వాళ్ళు ఎందుకులే, ఏంలే,
ఇచ్చేవాళ్ళు ఇస్తారులే, నువ్వెందుకు ఇస్తావు? ఈ కూసేగాడిది మేసేగాడిదని, ఈ గాడిదికి ఆశీర్వాదం రాదు, ఈ గాడిది ఆ గాడిది మాటిని ఒండిగలు పోగొట్టుకొని క్రిస్మస్ అంతా అయినాక వచ్చి అమ్మా తప్పు చేస్తేనమ్మా అని ఏడిచేది. ఎప్పుడు? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ ఇస్కరియోతు యూదా చూడండి ఎంత జిత్తుల మరి నక్క ఉంటాడు. ఆ అమ్మ తీసుకొచ్చి ఆ అమ్మ ఇంట్లో భోజనం పిలిచి ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి ఆ అమ్మ తన సొంత డబ్బులు ఇచ్చి దేవుణ్ణి గణపరిస్తే మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే అంత భూపెట్టల్లా, గొర్రె కొయ్యల్లా, ఏం పప్పన్నం చేసి పెడితే తినడా మీ పాస్టర్, మీ చర్చ్ వాళ్ళు? వీడింటికి పోతే సరిగ్గా టీ కూడా ముఖానికుడు, వెంటికి పోతే ఏమిడు సరిగ్గా టీ కూడా. ఎప్పుడు చూసినా అయ్యా మా ఇంట్లో ఏమి లేదయ్యా, అమ్మ మా ఇంట్లో ఏమి లేదమ్మా. ఈ ఏడు ముఖానికి పక్కింటోడు బాగుపడుతుంటే వాడి సంతోషంలో వీడు ఏమంటాడు? పాలు పొంది ఆనందించేది లేదు. ఇస్కరియోతు యూదా ఆలోచన ఏం తెలుసా? బీదోళ్ళకి ఇయ్యాలా. ఎవరికి ఇయ్యాలా చెప్పండి, ఎవరికి ఇయ్యాలా? యేసుప్రభు మాట అంటాడు, ఇస్కరియోతు బీదోళ్ళు ఎప్పుడు మీ ఇంటికాడే ఉంటారు కదయ్యా, ఒక్క దినం కూడా ఇట్లా ఏమంటారు బూసేతో కాకింతో లేదు నువ్వు. ఇట్లా బూతింటాడు కదా, బూతినేటప్పుడు కాకింతో లేదు నువ్వు. ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చారా బీదోళ్ళు? ఎప్పుడు జ్ఞాపకం వచ్చేది? ఎవరో దాన ధర్మాలు చేస్తుంటే, ఎవరో ఇస్తుంటే. ఇది అయిన తర్వాత ఇస్కరియోతు యూదాకి చాలా ఆశ పుడుతుందంట. ఆ ఆశ తర్వాత చూసుకుందామంట వచ్చే వారము. ఇప్పుడు చెప్పుకుందాం, చూడ ముందుకు వెళ్దామంట. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. యూదులలో సామాన్యులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. ఈ యొక్క మట్టలాదివారం రోజున నా ప్రశ్న మీ అందరికీ, అమ్మా వినండి, తల వంచదండి. తల వంచితే దయ్యం పడినట్లే, తల వంచితే నిద్ర దయ్యం పట్టింది మీకని అర్థమవుతుంది, మగవాళ్ళకి కానీ ఆడలకు కానీ. ఇక్కడ రాయబడిన మాట చూసారా? యేసుని మాత్రమే కాదంట, మరణించి తిరిగి లేచిన లాజర్ను చూచుటకు వారు అక్కడికి వచ్చిరి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది మేము యేసు ప్రభులో చనిపోయినాము అప్పుడైనా చేతండి? ఏమని చెప్పండి. ఇక్కడ మట్టలాదివారానికి ముందు రోజు లేకుంటే ఆ రోజే యేసు ప్రభుని చూడడానికి వచ్చిన వాళ్ళల్లో నెక్స్ట్ ఎవరు చూస్తారంట? వాళ్ళు ఎవరిని? ఎందుకు? లాజరు, అమ్మాడి వినండిడా, లాజరు చనిపోయి లేచాడంట. అందుకే చూడాలి. మరి మీరు చనిపోయి లేచారా? ఆ రోజుల్లో బాప్తిజం తీసుకున్నప్పుడు అబ్బా ఏం బాగా వస్తారు, కొత్త బట్టలు, ఈ ఏం పుట్టింటోళ్ళు బట్టలు పెడతారు అట్లా. నేను కొంతమంది చూసిన, నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసింది బాప్తిజం తీసుకున్నప్పుడు బట్టలు పెట్టేది. బట్టలు పెట్టినప్పుడు చూడాలి, ప్రార్థన చేసుకొని ఎంత పరిశుద్ధి లాగుంటారో. వారమైనాక మళ్ళీ అదే బతుకు, సచ్చిన బతికే, బతికిన బతుకు ఉంటుంది ఇంకా. అయితే ఇక్కడ వచనం చూడండి, యేసుని మాత్రమే కాదంట, చనిపోయి లేచిన లాజర్ను కూడా చూచుటకు జనములు గుంపులు గుంపులుగా వచ్చారంట. మీరు యేసుప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు తిరిగి ఇంటికి పోయినప్పుడు ఎంతమంది వస్తారు ఇప్పుడు చూసేకి? నాకు తెలిసి కొంతమంది వచ్చింటారు. వచ్చి ఏం చెప్పారు తెలుసా? మారిగా దేవుడు నమ్మినావు, దీక్ష తీసుకున్నావు, రక్షించబడినావు, సరిగ్గా లేవనుకో మట్టతో కొడతా చెప్పి హిందూలో చెప్పిండు, అన్నిలో చెప్పింటారు కదా. అన్నిలు అంటారు లేదా? మునిగారే, లేచారే. ఇప్పుడు గనక మీరు సరిగ్గా బతకలేదనుకో మీ బతుకు బజారే. మీ బతుకేమి? అయ్యా మీరు బాప్తిజం తీసుకున్నారు, మేము కూడా తీసుకోవాలా, మాకు చెప్పండి అని అడుగుతారా? బాప్తిజం తీసుకున్నారు, చర్చికి పోతారు, ఏం నోరులే, మీ నోరు లేడన్నా.
అయితే మట్ల ఆదివారం రోజున ఒకటి తెలుసుకోండి, యేసుని మాత్రమే కాదంటే చూసేది, మిమ్మల్ని చూడ్డానికి మీ ఇంటికి రావాలి ప్రజలు, నన్ను చూడ్డానికి నా ఇంటికి రావాలి ప్రజలు. ఇది ఇంకొక మాట చెప్తాను తొందరగా, ఎందుకంటే టైం అయిపోతా ఉంది. అది యోహాను సువార్తలోనే 12వ అధ్యాయంలో. ముందుకు పోదాం. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అది అడుగుతా నేను, రాము మారిగా మీ వాళ్ళు ఎంతమంది నమ్మినారా దేవుడిని సార్? ఇప్పుడు మా గుడార్లే నమ్మకుండా, నిజమది. మిమ్మల్ని చూసి ఆడవాళ్ళు మగవాళ్ళు మిమ్మల్ని చూసి దేవుడు నమ్ముకుంటున్నారు. అదే కొంతమందిని చూసి వద్దులే స్వామి, ఎందుకు వచ్చిన బాధ, మేము ఇట్లే ఉంటాం, మాకు ఆ దేవుడొద్దు, వీడొద్దు వాడొద్దు వీడొద్దు ఎవడొద్దు, మిమ్మల్ని చూస్తే వచ్చేది కూడా వాపసు పెడుతుంది తప్ప అంటారు కొంతమంది. ఏముంది రాము మరస చదువు? ఎవరిని బట్టి? చనిపోయి లేచిన లాజర్ని బట్టి మట్టల ఆదివారము చేసేకొచ్చినటువంటి వీళ్ళందరూ యేసుక్రీస్తుకి ఏమేమంటారు, అవి మట్టలేసి బట్టలేసి ఆయన్ని ఘనపరచాలని వచ్చిన వీళ్ళందరంట లాజర్ని చూసి బాగా అర్థం చేసుకోండి, మీ ఊర్లో మీ ఇంట్లో మిమ్మల్ని చూసి మీ వాళ్ళ రక్షణ పొందాలి. మిమ్మల్ని చూసి ఒక ఆత్మ, అమ్మ బయట ఉన్న వాళ్ళు కొట్టుకోండి బాగా, ఇంకా కట్లేవాళ్ళ కొట్టుకోనికి మీరెందుకు ఎరుగులు తిరిగి చూస్తారు, ఉప్పు స్తంభాలు అవుతారు. ఆయనను చూచి యూదులలో అంటే సొంత వారిలో ఇప్పుడు అన్ని కులం మతం ఇప్పుడు అన్ని మత కులాల భేదలు కొట్లాట్లే. అయితే ఆడేమో చూడండి, యూదులలో అనేకులు విడిచి, ఏం విడిచి? కుల పిచ్చిని విడిచి, మత పిచ్చిని విడిచి. హల్లెలూయా. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, మన భారతదేశంలో ఇప్పుడు జరిగేది అదే. 1% ఉండ్రి క్రైస్తవులు ఇప్పుడు 30% అయిపోయినారు. వాళ్ళు పెరిగిపోతున్నారు, అందుకే చంపుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు. మొన్న పోయిన ఆదివారము మైసూర్ దగ్గర, మరి అలాగే కొడుగులో ఒక పాస్టర్ని బాగా కొట్టి చిత్రహింస చేసి పడేశారు. ఏం తెలుసా? ఈ చెట్లు ఫలిస్తూ ఉన్నాయి కాబట్టి రాళ్ళు వేస్తూ ఉన్నారు. ఫలించకపోతే ఎవడు రాయేడు. గొడ్డు చెట్టుకు రాయేస్తారా, ఫలి చెట్టుకు రాయేస్తారా? ఇట్లా పోతా ఉంటాము, ఎవరింట్లో మామిడికాయ చెట్టు ఉంటుంది, చెట్టుకి చెట్టేమో అవతల కాంపౌండ్లో ఉంటుంది, మనం మీతలు ఉంటాము. ఏం చేస్తాము? ఆ కాయ ఆపక పడుతుంది పడడం తెలియదు కానీ రాయేస్తాం మొత్తానికి. అంటే మన పని ఏమి? చెప్పండి ఏం మన పని? రాయేసే పనే. నువ్వు రాయేసినావని ఆ చెట్టు పండేయకుండా ఉంటుందా? ఒకవేళ నువ్వు రాయేసి కొట్టిన ఆ పండు కింద పడి అది కుళ్ళిపోయి ఆ విత్తనము మళ్ళా భూమిలోకి పోయి అది మళ్ళా మొలిచి మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళా పెద్ద చెట్టు అయితే దండికి పండ్లు ఇస్తుంది. ఇప్పుడు ఏం తెలుసా, నాను పోయినసారి రాయితో కొడితిని పండు పడి చచ్చిపోయా, వానికి అంతే తెలుసు, కొట్టే తెలుసు, చంపే తెలుసు, అంతే వానికి. అయితే చనిపోయింది, పాతి పెట్టబడిన తర్వాత మరలా పెద్ద మానవుతుంది, అది దండిగా పండ్లు ఇస్తుంది అన్న జ్ఞానము లేని అజ్ఞాని వాడిని చూసి చాలామంది భయపడి సువార్త చెప్పురు, ప్రార్థన చేయరు, ఇంట్లో ప్రార్థన పెట్టుకోరు. ఏంటికి లే సార్ మా బంధువులు ఏమని అనుకుంటే, ఏంటికి లే సార్ వాడేమని అనుకుంటే, ఏంటికి లే సార్ వాడు అనే కదా సార్, అప్పొద్దు ఇంత ఖర్చు పెట్టి గొర్రెను కోసాలా ప్రార్థన పెట్టుకుంటే, రే నువ్వు అందుకే బారుకు చెప్తాడు, నువ్వు గొర్రె కోయద్దు, బొర్రెలు పెట్టద్దు, ఇంట్లో ప్రార్థన పెట్టుకోసాలు. గొర్రె కొయ్యొద్దు, నీ బొరుగులు పెట్టద్దు, ప్రార్థన పెట్టుకోచాలు. నిన్ను చూసి నీ సొంతోళ్ళు, నీ బంధువులు, నీ అన్నతమ్ముళ్ళు, ఒకవేళ అన్నతమ్ముళ్ళు కాకపోయినా సొంతలు కాకపోయినా పొరుగుడన్నా వస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీరంతా నా బంధువులా, నా రక్త సంబంధికులా, నా కులస్తులా, ఎవరు మీరు? చెప్పండి. నేను ఎప్పుడు చెప్తాను, మీరు నన్ను చూసి అమ్మను చూసి ఈరోజు దేవుడిని నమ్ముకున్నారు. యేసుప్రభుని నేను చూడలేదు, మీరు చూడలేదు. మనం ఒకరినొకరు చూసుకోవాలి, మనము సాక్షులుగా ఉండాలి. మట్టల ఆదివారం రోజున చాలా ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? లాజర్ని చూసి అనేకులు యేసుని వెంబడించిరి. లాజర్ని చూసి అనేకులు హోసన్నా హోసన్నా అని పాట పాడడానికి
ఆ గుంపులో చేరుకొని వచ్చిరి. అదైన తర్వాత అతని చూచి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం గనుక ప్రధాన యాజకులలో ఇప్పుడు చూడండి వచ్చిన సమస్య. ఇప్పుడు వచ్చే సమస్య ఏం తెలుసా? ఇంతవరకు వాళ్ళు యేసు ప్రభువుని మాత్రమే చంపాలనుకోండి. ఇప్పుడు బాణం ఇట్లా తిప్పినారు. ఎవరి పక్క? లాజరు పక్క. రే, యేసుని కాదు, లాజర్ని చంపాలా. ఈ లాజరు సచ్చి బతికిన దానికే కదా వీళ్ళందరూ యేసు ప్రభువుని నమ్ముకుంది. ఇప్పుడు ఒక్కడిని కొట్టాల, మారిగాడినో లేకుంటే బన్నిగాడినో లేకుంటే హనుమంతనో దేవేంద్రనో కొట్టాల, బుర్రనో లేకుంటే బలరామనో కొట్టాల, ఎవరినో కూడా కొట్టాలా మొత్తానికి. అట్లా ఆడవాళ్ళని కూడా ఈ అమ్మ యేసు ప్రభువుని నమ్ముకునింది, ఈ అమ్మ ద్వారా చాలామంది రక్షించబడుతున్నారు, ఈ అమ్మను కొట్టాలా. నేను చెప్తాను, మీరు సువారు చెప్పలేదు అనుకుంటే మిమ్మల్ని ఎవడు కొట్టాడు, మిమ్మల్ని ఎవడేమన్నాడు. ఇంకా మీ ఇంటికి వచ్చి నీకు టీ ఇచ్చి నీకు డబ్బులు ఇచ్చిపోతారు. అక్క నీ అంత మంచిగా మేము ఊర్లో అక్క ఆ అమ్మ చూడు ఎప్పుడు యేసుప్రభు 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 యేసుప్రభు, ఏం మంచిది అక్క, ఏం మేడం యేసుప్రభు చెప్తా. నువ్వు అట్లా కాదు రాక్క, ఏం సీరియల్ చూస్తీవక్క, నేను నిన్న ఆ సీరియల్ చూడలేదక్క, ఆ సీరియల్ లాస్ట్లో ఏమైనా వాడు సచ్చినా బతికినాక, వాడు సస్తే నీకేమి, బతికితే నీకేమి, నీ మొగుడు సచ్చి నరకానికి పోతున్నాడు, వాడిని చూసుకో ఫస్ట్. ఇప్పుడు చూడండి క్లైమాక్స్ ఏమైంది తెలుసా? యేసు ప్రభుని కాదంట, లాజర్ని చంపాలి. ఎవరిని చంపాలి? ఎందుకు చంపాలి లాజర్ని? లాజరు ఫలిస్తున్నాడు, లాజరు అభివృద్ధి చెందుతున్నాడు, లాజర్ ఇంటికి జనాలు వస్తున్నారు. ఇప్పుడు లాజర్ పోవట్లేదు, లాజర్ ఇంటికి జనాలు వస్తున్నారు. అందుకే ఇప్పుడు చాలామంది పాస్టర్లు టార్గెట్ చేస్తారు. చర్చిలకు జనాలు రాకుండా సార్ ఇంటికి పోతారు. ఆ పాస్టర్, ఈ పాస్టర్, ఈ పాస్టర్, ఆ పాస్టర్. యూదుల ప్రధానులు లాజర్ని చంపాలని ఆలోచన చేసిరి. జయము ప్రభుపేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్థింపబడుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఈ మాట చాలా ఇష్టం. యేసు ఒక చిన్న గాడిదను ఇది చాలా ఇది చూడండి, ఆయన కనుగొన్నాడు గాడిదని. ఇంకా మిగతా సువార్తల్లో కట్టవేయబడిన 2 గాడిదలు ఉన్నాయి, మీరు పోయి ఆ గాడిద విప్పుకు వాళ్ళు పోయి ఇప్పుకొచ్చారు. ఇక్కడ అట్లా కాదు, ఆయనే చూశాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనే ఆ గాడిదను తనకొని సిద్ధపరుచుకున్నాడు. 3 పుస్తకాలు వేరుగుంటే ఈ పుస్తకమే వేరు. యోహాను ఎప్పుడు వేరుగుంటాడు. ఆయన ఆ గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. నేను చెప్పే మాటలు ఇన్ని సంవత్సరాలు చాలామందికి అర్థమైండవు. ఇప్పుడు అర్థం చేసుకోండి. యేసు ప్రభుని చంపే ఆ ఆలోచన కలిగినటువంటి ఆ యొక్క దుష్టులు నిన్ను కూడా ఎందుకంటే నువ్వు చచ్చి బ్రతికున్నావు. చెప్పండి అందరూ నాతో, నేను చనిపోయి మరలా బ్రతికి ఉన్నాను. అందుకనే చంపడానికి ప్రయత్నం చేస్తాడు. లాజరు చనిపోయి మరలా బ్రతికినందుకు ఆయన చంపాలని చూస్తున్నారు. ఇస్కరేతు యూదా బ్రతికి చనిపోయిన వాడు కాబట్టి వాడిని ఎవడు కేర్ చేయలే. వాడే పోయినాడు, వాడే ఊరేసుకుని చచ్చిపోయినాడు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరులో ఎవరు మేలు? లాజరు మేలా, ఇస్కరేతు యూదా మేలా? లాజరు ఏమి, ఎందుకు? లాజరు ఏం చేశాడు? చనిపోయి మరలా బ్రతికాడు. అయితే ఇస్కరేతు యూదా బ్రతికి చచ్చిపోయాడు. ఇప్పుడు లాజరు పరలోక రాజ్యంకి వారసుడయ్యాడు, ఇస్కరేతు యూదా పాతాళానికి పాత్రుడయ్యాడు. ఇదైన తర్వాత ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడినవి వారు ఆయనకు వాటిని చెప్పిరి. జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజర్ను సమాధిలో నుండి పిలిచి
మృతుల నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, ఇప్పుడు అదే ఆలోచన, భూమి మీద చర్చ్ లేకుండా చేయాలనుకుంటే ఈ చర్చ్ ఇంకా విస్తరిస్తుండదే. మొన్న వాడు చెప్తున్నాడు, కర్ణకర్ సుగుణకర్ వాడు, నాకు ఒకే ఒక భయం ఏమంటే నేను చచ్చిపోయే లోపల భూమి మీద ఇంకా చర్చలు మిగులుతాయేమో అంట. నీ అబ్బా, నువ్వు కాదురా, మీ నాయన సచ్చినా నీ పిల్లలు సచ్చినా ఈ చర్చ సావదు. ఎప్పుడో అనుకున్నాడు వాడు ఇస్కరియోతు యూదా, వాడికంటే ముందు రోమ చక్రవర్తి అనుకున్నాడు చంపేద్దామని. వాడికంటే ముందు యేసు ప్రభు గర్భంలో ఉన్నప్పుడే వాడు అనుకున్నాడంట హేరోదు చంపేస్తామని కదా. ఎప్పుడు అనుకున్నా చెప్పండి? యేసు ప్రభు ఇంకా గర్భంలో ఉన్నప్పుడే. ఇంకా చెప్పున మోషే పుట్టక ముందే ఆ ఫరో అన్నాడంట, ఒకవేళ మోషే బతికితే ఐగుప్తులో చర్చ్ పుట్టుకుంటుంది, ఈ చర్చ్ చావాలంటే ఎవరు చంపాలా? మోసేని చంపాలా. చచ్చిపోయాడు మోషే. ఏడ పెరిగాడు మోషే చెప్పండి? మోషే ఏడ పెరిగాడు? ఎవడు చంపాలనుకున్నాడో వాడింట్లోనే వాడే ఉయ్యాలు ఊపుతున్నాడు. ఇది విచిత్రం కదా. చంపాలనుకున్న వాడింట్లోనే చచ్చిపోవలసిన వాడు వెళ్ళి వాడి బంగారు ఉయ్యాల్లో పడుకుంటే వీడు ఊపుతున్నాడు. ఇప్పుడు ఎవడు? ఇప్పుడు పనోడు. పనోడు ఎవడు? ఫరో. ఫరోగాడు పనోడు, మోషే రాజు. ఇప్పుడు అందుకే అన్నాడు, మోషే దేవుని చేత ఆశ్రయించబడి గొప్పగా దీవించబడితే ఫరో ఆడ కూర్చొని పాట పాడుతున్నాడు. ఇప్పుడు ఏం పాట? లాలి లాలెమ్మ లాలి లాలి అని పాడరే బాలమోషకు లాలి. చాలామందికి అర్థం కాదు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎవడైతే ఇప్పుడు చంపడానికి అటు ఇటు తిరుగుతున్నారో, ప్రయత్నం చేస్తున్నారో, వారందరూ రేపు వచ్చి మన దగ్గర పాటలు పాడతారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. ఎవరు పాడతారు ఈ పాట? చంపాలనుకున్నాడే పాడతారు ఈ పాట, కొట్టాలనుకునే పాడతారు ఈ పాట, ఖచ్చితంగా పాడతారు ఈ పాట. ఇప్పుడు వీళ్ళ ఆలోచన నిష్ప్రయోజనమైనదని వారు అనుకొనిరి. ఇదైన తర్వాత మనం కొద్ది ముందుకు వెళ్దామంట. 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయనందు. ఈ రోజులో మీరు చూస్తున్నారు, చాలామంది టీవీలో వచ్చి మాట్లాడుతున్నారు, మేమంతా పాస్టర్లండి, మేమందరూ విశ్వాసులండి, అయితే బైబిల్లో ఇది లేదండి, బైబిల్లో అది లేదండి అని దొంగలు చాలామంది ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, వారు ముందు కూడా ఉంటారు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి మహత్కారాలు చేసి సూచనలు చేసినా వాళ్ళు నమ్మకుండా తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. అదైపోయిన తర్వాత ముందుకెళ్తే ప్రభు యొక్క బాహువు ఎవనికి కనబడెను అని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యం నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఎలైనగా వారు కనులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థ ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగ చేసి వారి హృదయము కఠినపరిచెను అని యెషయా మరి యొక్క చోటున చెప్పాను. యెషయా అను మహిమను ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి బోధించుచు ఈ మాటలు రాసెను. అధికారులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి కానీ సమాజములకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును అపేక్షించిరి. ఇప్పుడు జరిగింది అదే. మొన్న మీరు చూశారో లేదో, పగడాల ప్రవీణ్ హత్య కేసు అని చెప్పి అదే ఐసీ నిన్న మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్. కారణం ఏం తెలుసా? భయపడి. వానికి ఒక భయం. అయితే సంఘానికి ఏం భయం తెలుసా? మేము సువార్త చెప్తే మమ్మల్ని ఏం చేస్తారు.
మేము బయట పోయి సువారు చెప్తే మమ్మల్ని ఏం కొడతారో అని చర్చి లోపల దాక్కునింది. ఈ పోలీస్ అధికారులు వాళ్ళు అంటారు, దాంట్లో ఆయన అన్నాడు, మేము క్రైస్తవులమే సార్, నా పేరు మోషే సార్, నేను న్యాయమైన ఏమది ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్ న్యాయాన్ని సమకూరుస్తాను సార్ అన్నాడు. ఇప్పుడు భయం వచ్చింది. ఏం తెలుసా భయము? మమ్మల్ని చంపుతారేమో. ఆ మాట సరే మరి ఒకసారి. అధికారులలో అనేకులు నేను ముస్తే మీరు ముచ్చిస్తారా? చూడండి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఆ రోజు 2025 సంవత్సరాల కింద ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. అనేకులు అధికారులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని, చూడండి, మా కులంలోంచి బయటకు వేస్తాం. ప్రతి ఒక్కడు అనేది అదే మాట, ఏ కులంలోంచి బయటకు వేస్తాం. ఆ రోజు గుడ్డోని కలిసి చెప్పారు, యేసుప్రభు గుడ్డోని బాగు చేస్తే ఏమన్నారు వాళ్ళందరూ, రే నిన్నే కులం నుంచి బయటకు వేస్తామని. వాడు వచ్చి యేసుప్రభు కలుసుకున్నాడంట. యేసయ్యా నేను చూస్తున్నానని వాళ్ళకంతా నా మీద కోపం వచ్చి నన్ను కులం నుంచి బయటకు వేస్తున్నారయ్యా, ఏం చేయాలంటే యేసుప్రభు మాట్లాడాడు. పిచ్చోడా, వాళ్ళేమరా నిన్ను బయటకు వేసేది, నువ్వు వాళ్ళు వెళ్ళివేయి, ఇడిసిరా. ఇప్పుడు అదే మనం చదువుకున్నాం కింద వచనాల్లో, లాజరును చూచుటకు వచ్చిన వారు తమ వారిని విడిచి లేక తమ వారిని వెలివేసి వారు యేసునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యమునకు వారసులైరి. అయితే ఇక్కడ అధికారులంట దేవుడిని నమ్మారంట. అయితే ఏం భయం ఇప్పుడు? కులం కులం కులం. అందుకే రాజబాబు పాట పాడు కదా, కులము కులము అన్నావా. ఎవడు కులమడు పోపెట్టాడో, సొంత కులమోడు నీకు ఒక్క ముద్ద పోపెట్టాడో. బయట కులమోడే, అన్నా నిన్ను చర్చిలో చూసిండన్నా, ఏం కష్టంలో ఉండవు, ఇదిగో 5 రూపాయలు బస్సుకు పో అంటాడు. నువ్వు దినాం గుడికి పోతే టంగని గంట కొట్టొచ్చినా కూడా అంటాడు, ఏ దినా గుడికి పడితే వెళ్ళలే, 5 రూపాయలు అని పోయి కయ్యగా అంటాడు వాడు. అది ఇక్కడ రివర్స్, అన్నా నువ్వు దినాం వస్తున్నావు కదా, నీ లేదా తీసుకో 10 రూపాయలు అన్నం తినిపో. వ్యత్యాసం వ్యత్యాసం అర్థం చేసుకోండి. ఈ అధికారులేమి కులానికి భయపడుతున్నారు. మేము మా పాపకి సంబంధం చూస్తున్నాము, మా కులమోడు ఉంటేనే మేలు కదయ్యా. నా కొడుక్కి సంబంధం చూస్తున్నాము, పిల్ల మా కులందైతే మేలు కదయ్యా. కులముది ఎంత బంగారు తెస్తుంది, కులము లేనిది ఇంటికి బయటికి వేస్తుంది. అవునా? ఎంతమంది సొంత రక్త సంబంధికులు మీ అత్త మామలకి కరెక్ట్ పోపెడతా చెప్పండి నాకు. రక్త సంబంధి కులం పక్కన పెట్టండి, రక్త సంబంధికులు ఒకే పేగు ఏమంటారు, మేనత్త మేనమామ పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది మీ అత్త మామలకి పెడుతున్నారు? ఎంతమంది మీ ఆడపడుచులకి భోజనం పెడుతున్నారు? ఎంతమంది మీ మర్దులు వస్తే వాళ్ళకి పెడుతున్నారు? ఇది ఇప్పుడుది కాదు, ఆడుంది కదా బైబిల్లో. కులానికి భయపడి మమ్మల్ని కులం నుంచి వెలివేస్తామని కులానికి సంబంధించిన వాళ్ళని రక్త సంబంధికులు చేసుకుంటే దొరికిందేమి ఇప్పుడు? అధికారులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి గాని లోకములో ఉన్నవానికి భయపడి, లోకములో ఉన్నవానికి తాగుబోతునికి భయపడి, వ్యభిచారికి భయపడి, దొంగకు భయపడి, మోసగానికి భయపడి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు. ఈ మట్టల ఆదివారం రోజున నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను. దేవుడిని నమ్ముకుంటే బయటికి రా, పాడు ఓసన్నని గట్టిగా కేకలు వేయి. లేకుండా మరలా వచ్చే వారం చూడండి, కరెక్ట్ 6 రోజుల తర్వాత ఏమన్నారు వాళ్ళు, మాకొద్దు యేసు ప్రభు, సిలువకు వేయి సిలువకు వేయి. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ, ఈ ప్రసాద్ గాడు, ఈ రాజేష్ గాడు, అడేవాడు కరుణాకర్ గాడు, ఆయన మీరు ఎలిజబెత్ అంట, ఒక ఎస్టర్ అంట, నేను మొఖాలకి ఏం చెప్తాడు, మేము క్రైస్తవులే. నిన్న కూడా చెప్తున్నాడు బిషప్ అని పెద్ద డ్రెస్ కూర్చున్నాడు, సార్ ఈ పాస్టర్లకి వాక్యమే రాదంట. వానికి మంచి నాకు అర్థం కాలేదు. మా ఆడవాళ్ళందరూ రోడ్డుకు వచ్చారు సార్ అంటాడు వాడు. అరే యేసు ప్రభుని నమ్ముకున్నాక మరియా మార్త ఫస్ట్ రోడ్డుకు వచ్చింది వాళ్ళే. మొగోళ్ళందరూ పోయి దాపెట్టుకుంటారు వెధవులు. యూదులందరూ చంపాలంటే ఒక్క ఆడాయమే డైరెక్ట్గా రాజు దగ్గరకు వచ్చింది. ఆడవాళ్ళు వస్తేనే మగవాళ్ళు పూతింటారు, లేకుంటే నాకిపోతారు. వాడు అంటాడు, సార్ మా బైబిల్కి వ్యతిరేకం సార్, ఆడవాళ్ళందరూ రోడ్డుకు వచ్చి మెరుగు చేస్తున్నారు సార్ అంట.
వాక్యం చదువులు వెధవలు, వాక్యం ధ్యానించరు వెధవలు, వెధవల్లాగా మాట్లాడి అందరినీ వాడంటాడు, సార్ పాస్టర్లు అందరూ వెధవలు సార్, అందరినీ ఏమంటారు తప్పుదారి పట్టిస్తున్నారు సార్ అంటే. అవునా? ఇప్పుడు తప్పుదారి పట్టించింది ఎవరు? తప్పు సాక్ష్యాలు చెప్పింది ఎవరు? తప్పుడు దానికి అమ్ముడు పోయింది ఎవడు? ఇక్కడ బైబిల్లో కింద పోతే అర్థమవుతుంది మీకు. పస్కా పండుగకు ముందు రోజున యేసును అప్పగించడానికి ఇస్కరియోతు యూదా ప్రేరేపణ కలిగి ఆయనను అమ్ముకొనెను. ఫస్ట్ ఏమో ఆయమ్మ ఇచ్చిన దానికి ఆశపడ్డాడు. 300 దేనార్ల అమ్మ నాకు ఇచ్చింటే నేను అందరూ పంచిపెడతాను. ఎవడో పంచిపెడితే ఎలక్షన్లో డబ్బులు సరి పంచిపెడతారు? లీడర్లతో ఎలక్షన్లో డబ్బులు పంచేవారు సరి పంచిపెడతారా? కొన్ని ఇంట్లకి బీగాలేసి ఉంటే అవి కూడా ఇచ్చిన టిక్కేసుకొని ఇచ్చామని రాసుకుంటారు. నాకు తెలుసు కదా, మా ఇల్లు ఆడ ఖాళీ ఉంటుంది ఎప్పుడు. ఆడ మేము 3 సంసారాలు మావి, మా అన్నది మాదే, మా ఎక్కదే. నేను అప్పుడు అడుగుతాను ఏమిలే అంటే, అన్నా అన్నీ టిక్కేసి పంచుకున్నామన్నా అంటారు వాళ్ళే. టిక్కేమో మాది, పంచుకునేది వాళ్ళు. మళ్ళీ న్యాయం మాట్లాడతారు, అన్నా మా ఇంత కరెక్ట్ ఎవరు లేరన్నా. నీ కరెక్ట్గా ఇంత తగ్గిపెట్ట. ఏముంది బైబిల్లో? అధికారులు యేసునందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేస్తారని. ఎవరికి భయపడి? పైనున్న అధికారులకు భయపడి, పరిచయులకు భయపడి, పూజారులకు భయపడి, పాస్టర్లకు భయపడి, ఫాదర్లకు భయపడి, రెవరెండ్లకు భయపడి తప్పుడు సాక్ష్యాలు చెప్తున్న తప్పుడు వెదలు. యేసు ప్రభుకు భయపడితే మట్టలాదివారానికి రెడీ అవ్వు. మట్టలాదివారం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నీకు శిలువ యాగం తప్పదు. లోకము నాకు ఏమి చేసిరో అది మీకును చెయ్యదు అని చెప్పాడు యేసు ప్రభు ముందే. తర్వాత మరి ఏమయ్యారు ఇప్పుడు ఈ మోషేలు, ఇజ్రాయేలు, అడ్వకేట్లు, పెద్ద పెద్ద పేర్లు, ఏమి ప్రవక్తల పేర్లు పెట్టుకున్నటువంటి పోలీస్ అధికారులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఏమైపోయారు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో, భారతదేశంలో? దేవుడి భయం కంటే ప్రధానమంత్రి భయం. ప్రధానమంత్రికి వాడు ఇంకొక గుంపుకి భయం, ఆ గుంపుకి ఇంకొక గుంపు అంటే భయం. దేవునికి భయపడు వారులారా నా మాట నమ్మండి. మట్టలాదివారం రోజున యేసు ప్రభు తాను ఒక గాడిదను కనుగొని ఆ గాడిద మీద ఎక్కి ఊరేగించగా మత్తయి సువార్తలో రాయబడింది, ఆ గాడిద మీద వచ్చుచున్నవాడు ఎవడో. చూడండి, గాడిద మీద వచ్చేవాడిని చూడడానికి ప్రజలు వస్తారు, కానీ గాడిద కట్టవేయబడి ఉంటే ప్రజలు చూడరు. ఈ గాడిద కొన్ని గాడిదలు విడిపించబడ్డాయి, పెద్ద గాడిద విడిపించబడింది, కానీ ఆ గాడిద మీద యేసు ప్రభు లేడు. చిన్న గాడిద యేసు ప్రభు ఎక్కడ. అలాగే మనం అందరూ చిన్న వరం, ఎన్నిక లేని వరం, త్రోయబడ్డ వరం. ఇప్పుడు యేసు ప్రభు మన మీద ఎక్కి ఊరేగించబడుతున్నాడు. ఈ మట్టలాదివారం రోజున తెలుసుకోవాల్సింది ఏమంటే, నిన్ను చూడడానికి యేసు ప్రభు నీతో ఉంటే నిన్ను చూడడానికి వస్తారు జనాలు. ప్రతి కళ్ళు మూసుకుందాం, ప్రతి కళ్ళు మూయబడాలి. యేసు ఆ చిన్న గాడిదను కనుగొని దాని మీద వెక్కి కూర్చుని ఊరేగించబడ్డాడు. ఆయనకు అందరూ హోసన్నా హోసన్నా అని పాట పాడారు. అయ్యా నీవే మా రక్షకుడవు, నీవే మా ప్రభుడవు, మమ్మల్ని రక్షించువాడవు, నీవు తప్ప మాకు మరొకడు లేడని పాట పాడారు. అయితే కొద్ది సమయానికి మర్చిపోయారు. అదే యోహాను సువార్తలో కింద రాయబడింది, వారందరూ ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మరిచిపోయి ఆయనను సిలువకు వేయుటకు తీర్మానం చేసుకున్న కారణం వారు పై అధికారులకు భయపడ్డారు, శాస్త్రులకు, పరిచయులకు భయపడ్డారు. భయపడ్డమే కాదు, ఒక గుంపుని చేర్చుకొని ఆ గుంపు అంతా తప్పుడు సాక్ష్యాలు చెప్పులాగా ప్రేరేపించారు. ఆ గుంపుకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. అంతేకాదు ప్రియులారా, యేసు ప్రభు పునరుత్థానుడై లేచిన తర్వాత కూడా అన్నా కైఫలు ప్రధాన యాజకులు చేసిన పని కూడా అదే. ఆ సైనికులకు డబ్బులు ఇచ్చి, రాణా వారికి డబ్బులు ఇచ్చి ఆయన శిష్యులు వచ్చి ఆయన శవమును ఎత్తుకొని పోయిరని అబద్ధాలు చెప్పించారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సత్యము ఒక రోజున ఖచ్చితంగా బయటకు వస్తుంది. అబద్ధం నిలబడదు, సత్యం దాగదు.
కాబట్టి సత్యవంతుడు యేసు ప్రభు. ఆయన అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునని. ఆ సత్యము, ఆ జీవము, ఆ మార్గమనే యేసు ప్రభు లో నువ్వు చనిపోయి మరలా బ్రతికి ఉంటే, నీ పాపాలకు నువ్వు చనిపోయి మరలా నువ్వు బ్రతికి ఉంటే, నువ్వెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రజలు నీ ఇంటికి వస్తారు నిన్ను చూడడానికి. లాజరు చనిపోయి మరలా బ్రతికాడు గనక యేసుతో పాటు లాజర్ని చూడడానికి జనులు గుంపులు గుంపులుగా వచ్చారు. ఈ మట్టల ఆదివారం రోజున, ఈ చివరి దినాలలో, ఈ చివరి గడియల్లో అనేకులు నీ ఇంటికి వస్తారు. అనేకులు నీ మీద, నీ ఇంట్లో ఉన్న యేసు ప్రభుని చూచి వారు కూడా యేసు ప్రభుని నమ్ముకొని గుంపులు గుంపులుగా బాప్టిజమాలు తీసుకొని నీ ద్వారా అనేకులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఊరు వారు, నీ కులస్తులు, నీ గోత్రము వారు యేసులో రక్షించబడి ఊరేగించబడతారు. అలాంటి దినములు దగ్గరున్నవి గనుకనే ఈ లోకములో ఉన్న వారికి, ఈ సమాజంలో ఉన్న వారికి, శత్రువులకి, చెడు ఆలోచనలు కలిగిన వారికి, సాతాను చేత బంధింపబడిన వారికి, కులపిచ్చిలో ఉన్న వారికి కోపం వచ్చి యేసుని మాత్రమే కాదు, యేసుతో ఉన్న లాజర్ను కూడా చంపాలని ఆలోచిస్తున్నారంట. అయితే వారి ఆలోచనలను దేవుడు నిష్ప్రయోజనపరచువాడై ఉన్నాడు. కనుక నువ్వు భయపడక ధైర్యము కలిగి ఈ మట్టల ఆదివారం రోజు నువ్వు విన్న మాటలు జ్ఞాపకం పెట్టుకో. నేను చంపడానికి ఎవడైనా వచ్చినా సరే భయపడవద్దు. వెళ్ళి సువార్త ప్రకటించు. లాజరు ఇంట్లో విందు, యేసు ప్రభు మేడగదిలో విందు. ఈ రెండు విందులలో ఇస్కరేతు యూదా ఉన్నాడు. వాడి ఆలోచన అంతా ఒకటే, యేసుని ఎలాగ పట్టించాలి, యేసుని ఎలాగ చంపించాలన్న ఆలోచన. అయితే యేసు ప్రభు ఆలోచన వాడికి తెలియకపోయింది. యేసు ప్రభు తానే ముందుగా తీర్మానం తీసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి పాపాల కొరకు చనిపోవాలని ఆయన గాడిద మీద ఊరేగింపబడిన తర్వాత, ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత ఈ ప్రజలే నన్ను మరలా సిలువకు అప్పగిస్తారని ఆయన ముందే తెలుసు. అందుకనే 6 రోజుల ముందుగానే ఆయన యెరూషలేముకు వచ్చాడు. దేవాలయంలో తాను ప్రతిష్ఠించుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, సిద్ధపడ్డాడు. ఆయన మనందరినీ పాపాల నుండి విడిపించి పరిశుద్ధులుగా జీవించుటకు ఆయన బలియాగముగా బలి అర్పించబడ్డాడు. అదే రేపు వచ్చే ఆదివారం యూదులు చేయబోయే పండగ, పస్కా పండగ. మనకేమో పునరుత్థాన పండగ, వారికి పస్కా పండగ. యూదులకు నిన్నటి నుండే పస్కా పండగ ప్రారంభమైంది. ఈ పస్కా పండుగ రోజున, ఈ పులియని రొట్టెల పండుగ రోజున యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు బలి అయి ఉన్నారని లోకమంతా గుర్తెరిగి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వస్తున్నప్పుడు ఈ సమాజము వారు, ఈ లోకము వారు, ఈ కులపిచ్చి కలిగిన వారు దేవుని సంఘాన్ని అడ్డుకోవాలని, దేవుని సంఘాన్ని ఆపివేయాలని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు. అయితే వారి ప్రణాళికలు అన్నీ దేవుడు నాశనం చేసినాడు. కనుక నీకు వ్యతిరేకం అనగా బారుకు సంఘానికి, విశ్వాసమైన నీకు వ్యతిరేకముగా ఏ ఆయుధం వర్ధిల్లదు. కనుక ధైర్యము కలిగి బయటికి వెళ్ళు, సువార్త చెప్పు. యేసు నీ మీద ఉన్నాడని లోకంలో ఉన్నవారు చూచు దేవుని మహిమపరచుదురుగాక. పరిశుద్ధుడా, ప్రేమేడ మహోన్నతుడా, సర్వశక్తిని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నాయన మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఈ మట్టల ఆదివారం రోజున ప్రభా మేము తెలుసుకోవలసిందిలా ఒకటే ప్రభా, మేము అధికారుల వలె అయ్యా లోకంలో ఉన్న వారికి భయపడక, దేవునికి భయపడి దేవుడి నామని గణపరుస్తూ బలమైన సాక్షులుగా ప్రభా వాడబడలాగున మీ కృప మా మీద నింపమని, మరి మా మీద ప్రభ మీరు ఊరేగమని, జనములు వచ్చి ప్రభ మమ్మల్ని చూసి వారి బంధువులను, సొంత వారిని విడిచి యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించుకునే ఆ కార్యములు, ఆ గొప్ప ఉజ్జీవ పండుగలు మా జీవిత కాలంలో మేము చూచి మిమ్మల్ని గణపరిచే కృప మా కలుగు చేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.